కానీ ఏం చేస్తున్నారు? మా జోగి రమేష్ని తీసుకొని పోయినారు పాపం. ఏమన్నా అన్యాయం? ఇది అన్యాయం కాకపోతే ఏందంటే నాకు అర్థం కాదన్నా. మొలకల చెరువులో జోగి రమేష్ చేయించినాడట, తీసుకొని పోయినండి అన్న. వాడు చేసినవాడు జయచంద్ర రెడ్డి అనేవాడు ఇద్దరికి అరెస్ట్ కాలే. అలా తెలుగుదేశం పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్. వాళ్ళ బావమరిది గిరిధర్ రెడ్డి అరెస్ట్ కాలే. వాళ్ళ పిఏ రాజేష్ ఇంతవరకు అరెస్ట్ కాలే. మూలకల చెరువులోనూ వీళ్ళే, ఇబ్రహీంపట్నంలోనూ వీళ్ళే, అనకాపల్లిలోనూ వీళ్ళే, ఆముదాల వలసలోనూ వీళ్ళే. ఇంకా నేను ఇంతకుముందు చెప్పినా చూసినా ఈ పేర్లన్నీ నెల్లూరు దగ్గర నుంచి, ఏలూరు దగ్గర నుంచి, పాలకొల్లు దగ్గర నుంచి, రేపల్ల దగ్గర నుంచి ఇంకంతా ఎవరెవరు చేస్తూ ఉన్నారో మీ అందరికీ కూడా కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది. వీళ్ళే తయారు చేస్తూ, వీళ్ళ ప్రభుత్వంలో వీళ్ళే ఉండి, వీళ్ళ ప్రభుత్వంలో వీళ్ళే తయారు చేస్తూ, వీళ్ళే వీళ్ళ కల్తీ మద్యాన్ని వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, వీళ్ళ షాపులు, వీళ్ళ బెల్ట్ షాపులు, వీళ్ళ పర్మిట్ రూముల ద్వారా వీళ్ళే అమ్ముతూ, తప్పుడు వాంగ్మూలాలతో అన్నీ వీళ్ళే చేస్తూ, కానీ తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు వీళ్ళే క్రియేట్ చేస్తూ, వీళ్ళకున్న అధికార దుర్వినియోగం చేస్తూ మాజీ మంత్రి జోగి రమేష్ని తీసుకొని పోయి వీటికంతా జోగి రమేష్ చేయిస్తున్నాడు అని అంటున్నారు. ఎక్కడికండి ఇది? ఈ మాదిరిగా నిజంగా దీన్ని కన్నా డెమోక్రసీలో దీన్ని కన్నా పర్మిట్ చేస్తే రేపు పొద్దున ఎవడన్నా బతకగలుగుతాడా? ఒక మాజీ మంత్రి పరిస్థితే ఇదే అన్నప్పుడు సామాన్యుని పరిస్థితి ఏంది? ఒకసారి అందరూ ఆలోచన చేయమని అడుగుతాను నేను. దొంగనే దొంగ దొంగ అంటున్నాడు, దొంగనే దొంగ దొంగ అంటున్నాడు. వీళ్ళే దొంగ, వీళ్ళే పోలీసులు, వీళ్ళే పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, వీళ్ళదే ప్రభుత్వం, వీళ్ళదే వ్యవస్థలు. రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది ఇదే. చివరికి జోగి రమేష్ను అరెస్ట్ చేసినారంటే, జోగి రమేష్ తమ్ముడిని అరెస్ట్ చేసినారని వాళ్ళ కొడుకులు అంత రాజకీయాల్లో ఈ మధ్యకాలంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఉద్యమము వీటిలో ఆయన పార్టిసిపేట్ చేస్తున్నాడని, వాళ్ళ కొడుకు యాక్టివ్ అయినాడని చెప్పి వాళ్ళ కొడుకు మీద కూడా కేసు పెడతారు. ఇదే లిక్కర్ కేసు. ఆ పిల్లోనికి మొన్న పెళ్ళి అయింది పాపం. ఏదో మీ వయసులో ఉంటాడు పిల్లోడు పాపం, యంగ్స్టర్, ఇంకా 30 ఏళ్ళు రాలా, 25, 26, 27 ఉంటే పాపం. ఆ పిల్లోని కూడా దీంట్లో తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కేవలం మన ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆ పిల్లోడు వాళ్ళ నాయన ఆప్షన్స్లో ఆ పిల్లోడు కార్యక్రమాలు చేసినాడు, ప్రొసెషన్ కార్యక్రమం చేసినాడనే ఉద్దేశంతో ఆ పిల్లోని ఇరికిస్తూ ఉన్నారు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నిజంగా ఇంకా ఏ స్థాయిలో ఉంది అని అంటే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నా. మాచర్లకు చెందిన మా పార్టీ సీనియర్ నాయకుడు, 4 సార్లు ఎమ్మెల్యే ఆయన, పెన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయనను ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డిని. ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళ హయాంలో, కేసు వివరాలు చూడండి, వీళ్ళ హయాంలో అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న వీళ్ళ హయాంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వీళ్ళ గ్రూపుల తగాదాల వల్ల వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళు చంపుకుంటే ఆ కేసులో ఇరికిచ్చేది మా ఎమ్మెల్యే క్యాండిడేట్ను, మా కంటెస్టెడ్ మాకు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇరికిస్తూ ఉన్నారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? టీడీపీలో 2 వర్గాల మధ్య శత్రుత్వం వలన ఈ ఘటన జరిగితే ఇదే విషయాన్ని అప్పటి ఎస్పీ
అంటే తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ ఘటన జరిగినప్పుడు ఘటన జరిగిన రోజు మరుసటి రోజు స్థానిక ఎస్పీ పోయి ఎస్పీ శ్రీనివాసరావు మీడియా సాక్షిగా ఏమన్నాడు ఒకసారి చూడండి మీరే. వెంకటేశ్వరరావు అలియాస్ మద్దయ్య మరియు జగశెట్టి కోటేశ్వరరావును బ్లాక్ స్కార్పియోలో గుద్దడం జరిగింది. ఇందులో చనిపోయిన వారికి చంద్రయ్య గారి కుటుంబానికి ఎటువంటి బంధుత్వం లేదు. మరియు ఇద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందిన వారే. దీని గల కారణాలను మరియు నిందితులను పట్టుకోవడానికి ఏర్పడడం జరిగింది. అందరం కూడా దీని విషయంలో ప్రయత్నాలు చేస్తున్నాం. ఇద్దరు టీడీపీ వర్గీయులే. సుమారు 5 గంటల ప్రాంతంలో ఉండపాడు గ్రామానికి గూగుల్ మీద జరిపినటువంటి జగశెట్టి వెంకటేశ్వరరావు అలియాస్ మద్దయ్య మరియు జగశెట్టి కోటేశ్వరరావును బ్లాక్ స్కార్పియోలో గుద్దడం జరిగింది. ఇందులో చనిపోయిన వారికి చంద్రయ్య గారి కుటుంబానికి ఎటువంటి బంధుత్వం లేదు. మరియు ఇద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందిన వారే. దీని గల కారణాలను మరియు నిందితులను పట్టుకోవడానికి ఏర్పడడం జరిగింది. అందరం కూడా దీని విషయంలో ప్రయత్నాలు చేస్తున్నాం. ఏమిటో తెలుసా, ఇదే విషయాన్ని అప్పటి ఎస్పీ శ్రీనివాసరావు మీడియా సాక్షిగా చెప్పడమే కాకుండా చంపబడిన వాళ్ళు ఇద్దరు టీడీపీ వాళ్ళేనని ఏకంగా ఆ జిల్లా పోలీసు ఆ ఎస్పీ ట్వీట్ కూడా చేశాడు. ఆయన ట్వీట్ ఇది. ట్వీటే కాదు, ఇంకా ఆశ్చర్యం, మరుసటి రోజు ఈనాడు పేపర్లో కూడా అదే రాశాడు. ఆధిపత్య పోరులో ఇద్దరు టీడీపీ నేతలు దారుణ హత్య, పల్నాడు జిల్లాలో ఘటన, మాటేసి కారుతో దాడి. ఆ పారాగ్రాఫ్ చదవండి. పల్నాడు జిల్లాలో ఆధిపత్య పోరులో ఇద్దరు తెలుగుదేశం పార్టీ నేతలు బలయ్యారు. అదే పార్టీకి చెందిన మరో ఇద్దరు వారిని దారుణంగా హత్య చేశారు. ఇది వాళ్ళ గజెట్ పేపర్, అది వాళ్ళ ఎస్పీ ట్వీటు. ఈ కేసులో పిన్నెల రామకృష్ణారెడ్డిని వాళ్ళ తమ్ముడిని అరెస్టు. ఎక్కడండి న్యాయము? ఇట్లాంటి చేస్తేనే నక్సలిజం పుడుతుంది. ఎక్కడైనా న్యాయం ఉందా, ధర్మం ఉందా, ఏమైనా ఉందా అసలు? ట్విస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టి పిన్నెల్ని ఇరికించి ఇబ్బంది పెడతా ఉన్నారు. అంతకుముందు కూడా అంతే. అంతకుముందు కూడా ఎన్నికల సమయంలో రిగ్గింగ్ను అడ్డుకున్నందుకు 54 రోజులు జైల్లో పెట్టినారు అంతకుముందు ఇదే పిన్నెల రామకృష్ణారెడ్డిని. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 19 నెలల కాలంలో ఏకంగా పిన్నెల రామకృష్ణారెడ్డి మీద పెట్టిన కేసులు ఎన్నో తెలుసా? 16 కేసులు పెట్టారు.